శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ అక్కుపల్లి జంక్షన్ నుండి భద్రప్ కొత్తూరు వరకు గత ప్రభుత్వం గుంతలు తవ్వి అలానే వదిలేసి నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి వలన నేడు పనులు పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. రోడ్డును పరిశీలించిన కూటమి నాయకులు ఎమ్మెల్యే గౌతు శిరీష పనితీరును కొనియాడారు. బడ్డ నాగరాజు మరియు నియోజకవర్గ నాయకులు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీతో పాటు వజ్రప్ కొత్తూరు నువ్వుల రేవు వరకు కూడా రోడ్డు శాంక్షన్ చేసిన సందర్భంగా మా పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ తరఫున సుమారు మన కాశీబుగ్గ జంక్షన్ నుంచి 7 మీటర్ల వెడల్పుతో 16 కిలోమీటర్లు రోడ్డు అనేది ఈరోజు నువ్వుల రేవు వరకు కూడా వజ్రప్ కొత్తూరు వరకు కూడా వేయడం జరిగింది. అయితే దీనికి 2 వైపులా కూడా కాలువలతో పాటు అలాగే మధ్యలో సెంటర్ డివైడ్ లైన్ కూడా వస్తుంది. అలాగే ప్రతి విలేజ్ దగ్గర కూడా బోర్డులు కూడా పెడతారు. ఇంకా వర్క్ స్టార్ట్ చేశారు. మరి కొద్ది రోజుల్లో ఇది పూర్తయిపోతుంది. నిజంగా ఎప్పటి నుంచో చూస్తున్న మున్సిపాలిటీ అలాగే వజ్రప్ కొత్తూరు మండలం రహదారి ఎప్పటి నుంచో రిపేర్ లో ఉంది. కనీసం గత ప్రభుత్వంలో ఎవరు కూడా దీని మీద పట్టించుకునే నాదుడు లేడు. మరి ఈ రోజు 2 సంవత్సరాల లోపలే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు ఈ రోడ్డు అనేది సుమారు 20 కోట్ల రూపాయల చిల్లర ఈ రోజు శాంక్షన్ చేపించి వర్క్ అవుతున్నందుకు ఎమ్మెల్యే గారికి మా అందరి తరపున, మున్సిపాలిటీ తరపున, ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎప్పుడు కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరూ సహకరించాలి, ప్రతి ఒక్కరు కూడా ఆమోదించాలి. ఇలాంటి నాయకత్వం మనకు అవసరం. దీనికి తోడు మన కేంద్ర మంత్రి గారైనటువంటి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మన పక్కనే నియోజకవర్గ మన రాష్ట్ర మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు స్వారథ్యంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఇదంతా కూడా గమనించాలి. మరి కొద్ది రోజుల్లో మరి మొన్ననే మన ఎంపీ గారు కూడా చెప్పారు, మనకి అక్కుపల్లి రోడ్డు దగ్గర మనకి ఇక్కడ ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. అది కూడా మనకి త్వరలోనే 76 కోట్లు సుమారు అది కూడా శాంక్షన్ అయింది. అది కూడా వర్క్ త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్పి మొన్న ఒక విజిట్ లో ఆర్ఓబి విజిట్ లో కూడా వచ్చినప్పుడు మన కేంద్ర మంత్రి గారు చెప్పారు. అలాగే కేంద్రీయ విద్యాలయం కూడా ఆల్రెడీ మనకి ఇక్కడ రైల్వే గ్రౌండ్ దగ్గర శాంక్షన్ అయింది అవుతుంది. ఆల్రెడీ వాళ్ళకి ఎవరైతే కావాలనుకుంటున్నారో సీట్స్ కావాలని అది కూడా మనకి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యేవి. దాంట్లో కూడా వాళ్ళు రైల్వే గ్రౌండ్ దగ్గర దాంట్లో కూడా అప్లై చేసుకుంటున్నారు. అది కూడా మరి ఎవరికి రాజకీయాలకు అతీతంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా అక్కడ సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మరి ఇప్పుడే మేము కూడా ఇప్పుడు మా పెద్దలందరం కూడా వెళ్ళి చూసాము. ఆర్ఓబి కూడా వర్క్ అవుతుంది, చాలా వేగంగా స్పీడ్ గా అవుతుంది. అక్కడ ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల అక్కడ సమస్య వచ్చిందని చెప్పి ఈ రోజు కొన్ని లోకల్ పత్రికల్లో రావడం, మేము అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తే మా పత్రికల వాళ్ళకి కూడా మేము తెలియజేస్తున్నామండి. ఆల్రెడీ ఆ ఇంజనీర్ సెక్షన్ తో వాళ్ళతో మాట్లాడాము. రేపు వాళ్ళు వస్తున్నారు. అక్కడ వర్క్ లో అయితే ఎటువంటి నాణ్యత లోపం కూడా లేదండి. దయచేసి ప్రజలకు తప్పుదోవ పట్టించొద్దు, వాస్తవాలు రాయమని చెప్పి పత్రిక వాళ్ళకి కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.